వెల్కమ్ టు ప్లగ్ ఇన్ జర్నీస్. ఈరోజు మన దగ్గర విన్ఫాస్ట్ కంపెనీ నుంచి VF6 కార్ ఉంది. ఈ వెహికల్ ఫ్రంట్ ఫేస్ కనుక చూసుకుంటే విన్ఫాస్ట్ వాళ్ళ సిగ్నేచర్ లైట్స్ ఉన్నాయి. వి షేప్లో సింబల్ చాలా మినిమల్ డిజైన్ ఉంటుంది. ఓవర్ డన్ ఏమి ఉండదు. కంప్లీట్ LED సెటప్. స్మార్ట్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఈ వెహికల్లో. అలాగే చిన్న ఎయిర్ కర్టన్ కూడా ఉంది ఇక్కడ. ఈ వెహికల్ ఈవీ ప్లాట్ఫామ్లో వస్తుంది. వియట్నాం కంపెనీ. మనకి తమిళనాడులో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది. ఛార్జింగ్ మనం ఇక్కడ ఫ్రంట్ నుంచి చేసుకోవాలి. ప్యాసింజర్ సీట్ ఫ్రంట్ అనమాట. 18 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి. అలాయ్ వీల్ డిజైన్ కూడా పెద్ద బల్కీగా ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. క్లాడింగ్స్ అవి కూడా ఓవర్ డన్ ఏమి ఉండదు. రేర్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే రేర్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది. డిజైన్ కూడా వాళ్ళ సిగ్నేచర్ లైట్స్ అనేవి చూడొచ్చు. విన్ఫాస్ట్ బ్యాడ్జింగ్ అనేది ఉంది. షార్క్ ఫిన్ యాంటీనా. బూట్ స్పేస్ వచ్చేసరికి 423 లీటర్స్ వస్తుంది. మాన్యువలే అనమాట, ఆటోమేటిక్ టైల్ గేట్ ఏం కాదు. ఈజీగా 4 బ్యాగ్స్ పడతాయి పెద్దవి. ఇంకా ఎక్కువే పట్టొచ్చు అనుకుంటా చిన్న బ్యాగ్స్ అయితే. ఈ వెహికల్లో ఎదురు ఫ్రంట్ ఏం రాదు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళేసి వెహికల్ని చెక్ చేద్దాం. స్మార్ట్ ORVMs. ఇక్కడ ఇన్ అవటానికి ఎగ్జిట్ అవ్వడానికి లాక్ అండ్ లాక్ కోసం బటన్ కూడా ఇచ్చారు. డ్రైవర్ సీట్ మాత్రమే వస్తుంది, వన్ సైడే. ఇప్పుడు మనం సెకండ్ రోలో ఉన్నాం. సో ఫ్లోర్ అనేది ఫ్యాట్, చిన్న బంప్ వచ్చింది ఇక్కడ. USB పోర్ట్స్ ఉన్నాయి 2, Type C కాదు. ఎయిర్ వెంట్ ఒకటి ఉంది. అండ్ అన్ని సీట్స్కి సీట్ బెల్ట్స్ వచ్చాయి. ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. కప్ హోల్డర్స్ ఏం లేవు. లైట్స్ ఉన్నాయి వెనకాల. అండ్ వన్ టచ్ అనమాట విండోస్ కూడా. సాఫ్ట్ టచ్ మెటీరియల్. ఇక్కడ ఒక స్పీకర్ వస్తుంది, ఇక్కడ ఒకటి. హ్యాండిల్ ఉంది. పాకెట్స్. అండ్ హైట్ కనుక చూసుకుంటే నేను 5'8". మీరు చూడొచ్చు, ఇంత స్పేస్ ఉంది. సో నో ప్రాబ్లం, ఈజీగా 2 పిల్లలు కానీ 3 కానీ కూర్చోవచ్చు. డిపెండ్స్ అపాన్ యూజబిలిటీ అనమాట. డోర్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. లైక్ ఫస్ట్ టైమే మీరు వేసేటప్పుడే ఫీల్ అవ్వచ్చు. డోర్స్ ఆర్ వెరీ హెవీ. దట్స్ ఇట్. ఇప్పుడు ఫ్రంట్ రోకి వెళ్దాం. అండ్ చైల్డ్ సీట్ కూడా వస్తుంది. ఐసోఫిక్స్ మౌంట్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం డ్రైవర్ సీట్లోకి వచ్చేసాం. దీనికి పవర్ ఆన్ ఆఫ్కి బటన్ ఏమి ఉండదన్నమాట. జస్ట్ మీరు వెహికల్ ఎక్కగానే బ్రేక్ నొక్కండి, ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది వెహికల్. అండ్ సీట్ బెల్ట్ పెట్టుకొని బ్రేక్ ఒకసారి క్లిక్ చేస్తే ఇగ్నిషన్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏసీ అన్ని ఆటోమేటిక్కే. అండ్ డ్రైవర్కి వచ్చేసరికి పవర్ అడ్జస్టబుల్ సీట్ వస్తుంది. రెండిటికి వెంటిలేషన్ ఉంది. ఇక్కడ వెంటిలేషన్ అది పెట్టుకోవడానికి కూడా బటన్స్ అది కూడా ఏమి ఉండవు. కంప్లీట్గా మీరు ఇక్కడ సీట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయేసి సెట్ చేసుకోవాలి. సో స్టీరింగ్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ కాదు. స్టీరింగ్ అనేది లోపలికి బయటికి తీసుకోవటానికే, పైకి కిందకి లేదు. ఈ వెహికల్లో క్యాబిన్ క్వాలిటీ అనేది హైలైట్ అనమాట. సో సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది. లెదర్ సీట్స్ కూడా, వీగన్ లెదర్ సీట్స్ కూడా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సీటింగ్ పొజిషన్ కానీ అది కానీ.
డ్రైవర్కి కూడా మిర్రర్ వచ్చింది ఈ వెహికల్లో. సో ప్యాసింజర్కి కూడా ఉంది. లైట్స్. ఈ ఆటో డిమ్మింగ్ IRVM అయితే బెజిల్ చిన్న బెజిల్ వస్తుంది అనమాట. మనకు మొబైల్ ఫోన్లో బెజిల్లెస్ అంటాం కదా, అట్లానే కొద్దిగా స్లీక్ డిజైన్ అనేది ఉంటుంది. సో గేర్ సెలెక్టర్ అనేది ఇక్కడ పియానో ఇన్స్పైర్డ్ అనమాట. ఇక్కడ క్లికింగ్ కూడా ఫీలింగ్ బాగుంటుంది. పార్కింగ్, డ్రైవ్, న్యూట్రల్, రివర్స్ అనమాట. ఏది మార్చేటప్పుడైనా సరే మీరు బ్రేక్ హోల్డ్ చేసి ఉంచాలి. సో మీరు టెంపరేచర్ కానీ ఏది సెట్ చేసుకోవాలన్నా సరే కంప్లీట్గా టచ్ స్క్రీన్ నుంచే చేసుకోవాలి. ఇక్కడ తిందున్నాయి చూడండి, డీఫోగర్స్ ఉన్నాయి. టెంపరేచర్ లెఫ్ట్ అండ్ రైట్ మనం సెట్ చేసుకోవటమే. డ్యూయల్ జోన్ వస్తుంది. నా వైపు ఇప్పుడు లోలో పెట్టుంది. అండ్ వెహికల్ సంబంధించినటువంటి సెట్టింగ్స్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లేదు కదా, సో వెహికల్ సంబంధించిన సెట్టింగ్స్ అనేది మాత్రం ఈ పార్ట్లో వస్తుంది. మిగతా ఇన్ఫోటైన్మెంట్ మాత్రం ఈ మిగతా పార్ట్లో వస్తుంది. సో వెహికల్లో 360 డిగ్రీస్ కెమెరా కూడా వస్తుంది. 360 పెట్టుకుందాం. 360 డిగ్రీస్ కెమెరా కూడా వస్తుంది. మీకు మిగతా సెట్టింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ లైట్ సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలి. ఆటోమేటిక్లో పెట్టుంది. బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు చూడండి, వైపర్ సెట్టింగ్స్. అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా వస్తుంది వెహికల్లో. కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. వెహికల్ ఛార్జ్ చేసేటప్పుడు ఛార్జింగ్ యొక్క సెట్టింగ్స్ అనమాట. సో వెహికల్ యొక్క స్టాటిస్టిక్స్, బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది వెహికల్లో, ఎక్సెట్రా. డిస్ప్లే బ్రైట్నెస్ అండ్ వైఫై, బ్లూటూత్ అది కనెక్ట్ చేసుకోవడానికి, వెహికల్ సెక్యూరిటీ అండ్ వెహికల్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఈ వెహికల్ అనేది 7,059 కిలోమీటర్స్ అనేది తిరిగింది. ఇప్పుడు నేను టెస్ట్ డ్రైవ్ చేసిన వెహికల్. వీడియో గేమ్ ఒక ట్రై చేద్దాం. సో స్టీరింగ్ ద్వారా చేయడానికి ఏముండదు, ఇక్కడ టచ్ స్క్రీన్ నుంచే ఆడుకోవాలి గేమ్ అనేది. అండ్ సెంటర్ వచ్చేసరికి ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది ఉంది, చిన్న బంప్ కూడా ఉంది. ఏదైనా మొబైల్ ఫోన్ లాంటిది ఏదైనా పెట్టుకోవడానికి కూడా ఇక్కడ చిన్న ఇచ్చారు, చిన్న మినీ పాకెట్ అనమాట. సో 2 కప్ హోల్డర్స్, 1 లీటర్ పెద్ద బాటిల్ పట్టింది కప్ హోల్డర్లో. అండ్ ఆర్మ్రెస్ట్ కింద స్పేస్ అయితే చాలా ఉంది మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే. ఇక్కడ పార్కింగ్ లైట్స్ ఉన్నాయి, విండో కీ లాక్ బటన్ ఉంది. అండ్ దీన్ని ఇక్కడ ఉన్న బటన్ ఇది వచ్చేసరికి వాల్యూమ్ కమ్ పవర్కి ఉపయోగపడుతుంది అనమాట. వాల్యూమ్ ఆన్, వాల్యూమ్ ఆఫ్, వాల్యూమ్ పెంచుకోవడానికి. అండ్ డ్రైవర్కి కన్వీనియంట్గా టచ్ స్క్రీన్కి వెళ్ళి సెట్ చేసే పని లేకుండా ఇక్కడ ఇచ్చారు. అండ్ క్లోజ్డ్ స్పేస్ కూడా బాగానే ఉంది మిగతా వెహికల్స్లో లాగా. హెచ్యుడి. ఈ వెహికల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇండికేటర్స్ వస్తాయి, మిగతా కంట్రోల్స్ అనేవి మొత్తం ఇక్కడ ఉంటాయి. లైట్ సంబంధించిన కానీ ఏదైనా వైపర్ కానీ. సో కంట్రోల్స్ అనేవి కూడా చాలా మినిమంగా ఇచ్చారు స్టీరింగ్లో. ఈ వెహికల్లో 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 360 డిగ్రీస్ కెమెరా ఉంది కూడా. ఇక్కడ సన్ రూఫ్ అనేది క్లోజ్ చేసుకోవడానికి ఏమి ఉండదు, ఫిక్స్డ్ గ్లాస్ అనమాట ఇది. ఈ వెహికల్లో ఎండ్ టు ఎండ్ గ్లాస్ రూఫ్ అనేది వస్తుంది. సన్షేడ్ ఏం రాదు దీనికి, మీరు కావాలంటే అడిషనల్గా యాక్సరీస్లో సన్షేడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వెహికల్ యొక్క డైమెన్షన్స్ అనేవి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఈ గేర్ షిఫ్టర్ ఒకటి కొంతమందికి ఇష్యూ అనిపిస్తుంది, అప్పుడప్పుడు స్ట్రక్ అవటం కానీ అలాగానే వస్తుంది. అండ్ దీంట్లో కనుక చూసుకుంటే చాలా ఈజీగా వెంటనే షిఫ్ట్ అవుతుంది కూడా. డ్రైవర్ నొక్కాను, పార్కింగ్ వెంటనే మారిపోయింది. న్యూట్రల్, రివర్స్, డ్రైవ్, పార్కింగ్. సో ఇక్కడ నుంచి కూడా మూడ్స్ అనేవి ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఈకో, నార్మల్, స్పోర్ట్ అనేది వస్తుంది. మిగతా కొన్ని మూడ్స్ కూడా ఉన్నాయి, పా మూడ్ అని,
ఓకే, క్యాంప్, సమ్ వాష్ మోడ్, సో డ్రైవింగ్ ప్రిఫరెన్సెస్ అనేవి కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ యొక్క బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే 59.6 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది. 7.2 కిలోవాట్ ఏసీ ఫాస్ట్ ఛార్జర్ ఇంట్లో ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. బయట అయితే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అప్ టు 100 డీసీ దాకా ఉంది, 100 కిలోవాట్ దాకా. ఈ వెహికల్ వచ్చేసరికి 3 వేరియంట్స్లో వస్తుంది. VF6 ఎర్త్, విండ్ ఇన్ఫినిటీ. విండ్ ఇన్ఫినిటీ అనేది టాప్ మోడల్ అనమాట. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్న వెహికల్ అయితే విండ్ ఇన్ఫినిటీ టాప్ ఎండ్ మోడల్. వెహికల్లో ADAS లెవెల్ 2 వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని లైన్, ఆటో బ్రేక్, ADAS లెవెల్ 2లో అన్ని ఫీచర్స్ అనేవి మీరు స్క్రీన్ మీద పెడతాను చూడండి. సో ఇప్పుడు మనం ఈ కారుని డ్రైవ్ చేసి డ్రైవ్ ఫీల్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇది ఆల్మోస్ట్ స్కోడా కుషాక్ అంత వెహికల్. ఇది చూడటానికి బయట నుంచి చిన్న వెహికల్ లాగా కనపడుతుంది. స్టీరింగ్ కొంచెం చిన్నది, బట్ స్టీరింగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఉంది, కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటుంది స్టీరింగ్ కూడా. అంటే హార్డ్గా కాకుండా కొద్దిగా స్పాంజీ మెటీరియల్ వస్తుంది స్టీరింగ్ మీద. సో ఎదురే డిస్ప్లే ఏం లేదు. ఒక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ, సో స్పీడ్ కానీ అది కానీ చూసుకోవడానికి ఎలా అని అనుకుంటే మాత్రం HUD ఉంది. HUD డే అండ్ నైట్ మీకు ఏ టైంలో అయినా సరే క్రిస్ప్గా బాగా కనపడుతుంది. మల్టీ కలర్ అన్నమాట. ఒక్కొక్క స్టాటిస్టిక్స్ ఏదైతే ఉంటాయో, స్పీడ్ కానీ, డైరెక్షన్స్ కానీ, బ్యాటరీ స్టేటస్ కానీ ఒక్కొక్క కలర్లో వస్తుంది. సో నో ప్రాబ్లం. సో నార్మల్, ఈకో, స్పోర్ట్ మోడ్స్ వస్తాయి వీటిలో. ఈ మోడ్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మోడ్స్ మార్చుకున్నా నార్మల్ అనేది రెగ్యులర్గా వాడుకోవచ్చు, బాగుంది. పికప్ కూడా ఈవీ కాబట్టి ఇన్స్టాంట్. సో చిన్న వెహికల్ తక్కువ రేట్లోనే వస్తుంది, పికప్ ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు. బట్ మీరు కనుక ఈ వెహికల్ చూస్తే ఆల్మోస్ట్ BE6 అంత హార్స్ పవర్తో వస్తుంది. BE6 కింద ఉంటుంది. ఇన్స్టాంట్ పికప్, బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంది. టర్న్ సైజ్ తీసుకుంటున్నప్పుడు కూడా ఈజీగా టర్న్ తిరుగుతుంది. కొద్దిగా మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే నాకు కొంచెం రేడియస్ కూడా ఎక్కువ ఉండటం వల్ల ఏమైనా కానీ ఈవీ అవటం వల్ల ఈజీగా యూటర్న్స్ తీసుకోవడానికి బాగుంది వెహికల్. పికప్ కనుక చూసుకుంటే 0 to 100 8 సెకండ్స్లో అందుకుంది. అరౌండ్ 8.43 సెకండ్స్ అట్లా. ఫ్రంట్ రోలో సస్పెన్షను, అది బ్రేక్స్ అది వచ్చినా సరే అంతా బాగుంది. కొద్దిగా సెకండ్ రోలోనే కొంచెం కూపే టైప్ డిజైన్ ఉండటం వల్ల కొంచెం స్పేస్ తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. క్యాబిన్ నాయిస్ అది కనుక చూసుకుంటే పెద్దగా ఏమీ లేదు. ఆల్మోస్ట్ టైర్ నాయిస్ తప్పితే ఏమీ వెహికల్ లోపలికి రావట్లేదు. సౌండ్ సిస్టమ్ ఆల్సో గుడ్, 8 స్పీకర్స్తో వస్తుంది. సో ఈ వెహికల్ మిగతా వెహికల్స్తో ఏదైనా కంపేర్ చేసుకోవాలంటే, ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక 4 ఫ్యామిలీ అనుకోండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, 2 కిడ్స్, ఆర్ ప్రతిరోజు సింగిల్గా డ్రైవ్ చేసే జాబ్ కనుక ఉంటే ఈ వెహికల్ అనేది చాలా బాగుంటుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. అరౌండ్ 19 lakhsలో మీకు ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. పలానా లేదు, పలానా ఉంది అని చెప్పుకునే ఫీచర్ అయితే ఏమీ లేదు, అన్నీ వస్తాయి. రియల్ వరల్డ్ రేంజ్ కనుక చూసుకుంటే 400 అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఈ వెహికల్ ఓనర్ కూడా అదే చెప్పారు. అండ్ ఫ్రంట్ వ్యూ కనుక చూసుకుంటే ఎండ్ టు ఎండ్ బాగా కనపడుతుంది. రైట్ సైడ్ మిర్రర్ కానీ, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కానీ అంతా. అండ్ కేవలం లెఫ్ట్ సైడ్ B పిల్లర్ మీద కొంచెం బ్లైండ్ స్పాట్ ఉందన్నమాట, లైట్గా కొంచెం. ఇట్స్ ఇగ్నోరబుల్ ఈ సైజ్ ఈ వెహికల్లో. నాకు ఈ వెహికల్లో బాగా నచ్చింది ఏంటంటే క్యాబిన్ క్వాలిటీ అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట. ఈ సెగ్మెంట్లో పవర్ కూడా సెగ్మెంట్ లీడింగ్. అండ్ ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసరికి చాలా బాగుంది, క్వాలిటీ మెయిన్గా. సీట్ కంఫర్ట్ కానీ, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కానీ, టర్నింగ్ కానీ ఎక్సలెంట్ అనమాట. సో వెహికల్ ఇప్పుడు టర్న్ తీస్తున్నాను, చూడొచ్చు. ఈజీగా సర్కిల్ తిరిగింది. సర్కిల్ తిప్పుతున్నాను యాక్చువల్లీ, టర్న్ రేడియస్ చూద్దామని. ఈ వెహికల్ ఓనర్ ఓన్లీ ఆడియో రివ్యూ ఇస్తానన్నారు, సో ఆడియో క్లిప్ పెడుతున్నాను. సో ఈరోజు మనం డ్రైవ్ చేసిన VF6 కార్ అయితే రమేష్ గారిది. సో రమేష్ గారు కొత్త వెహికల్ కదా, సో కొత్త వెహికల్ మీకు
కొత్త వెహికల్ అంటే న్యూ వెహికల్ అని కాదు, ఇండియాలోనే కొత్త వెహికల్, కొత్త బ్రాండ్. సో మీకు ఈ వెహికల్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? భయమైన పడ్డారా? కొత్త బ్రాండ్ కదా, ఎలా ఉంటుందో ఏందని? నాకు భయం పెద్దగా ఏమి అనిపించలేదు. ఎందుకు అంటే ఈ కార్ ఇండియాలో కొత్తదైనా కానీ వియత్నాంలో ఎస్టాబ్లిష్డ్ కారే, చాలా మంది యూజ్ చేస్తున్నారు. నేను అక్కడ రివ్యూస్ చూశాను, యూట్యూబ్లో VF6 కొడితే వియత్నాంలో రివ్యూస్ వచ్చినాయి. ఓకే. సో వాటిని కన్సిడర్ చేసేసి వెళ్ళొచ్చు. లైక్ వెహికల్ అయితే కొత్తది కాదు కాదు కాబట్టి నేను ఓకే అనుకున్నాను. సెకండ్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు ఇండియాలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నాకు అది బాగానే అనిపించింది. లైక్ అంటే ఇండియాలో చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అదొక కాన్ఫిడెన్స్, ఎందుకంటే అంత ఇన్వెస్ట్ చేసేసి వీళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళరు అనే కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది నాకు. అది రెండొకటి, ప్లస్ ఈ ప్రైస్ రేంజ్కి నాకు ఈ ఫీచర్స్, ఈ బిల్డ్ క్వాలిటీ ఒకటి బాగా అనిపించి నేను దీనికి. డోర్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. నేనైతే కోచ్ వాడాల్సి వస్తుంది. ఫస్ట్ 2 days అసలు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే అందరం కూడా. అండ్ సార్, మరి మీరు లాంగ్ ట్రిప్స్ చేశారు అరౌండ్, చెప్పారు కదా నాకు, హైవే మీద వెళ్తానని. నేను 65. సో మీకు మైలేజ్ అనేది ఎంత వస్తుంది? 400 వస్తుందా? అరౌండ్ 485 ఏమో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. సో మీకు రేంజ్ ఎంత వస్తుంది? కంపెనీ వాళ్ళు 460 క్లెయిమ్ చేశారు. నేను 400 ఎక్స్పెక్ట్ చేసే తీసుకునేటప్పుడు అయితే, కానీ 400 కూడా ఇవ్వట్లేదు హైవేస్ మీద వెళ్ళినప్పుడు. ఓకే. సో 350 to 380 అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఈవెన్ మనం డీజిల్ పెట్రోల్ వెహికల్స్ ఎట్లా డ్రైవ్ చేస్తాం అలా డ్రైవ్ చేస్తే. కానీ ఇంకా డీసెంట్ గా డ్రైవ్ చేస్తే, లైక్ ఈవీ వెహికల్స్ ని డ్రైవ్ చేసే, అంటే మైలేజ్ తీసుకోవడానికి డ్రైవ్ ఎలా చేస్తాం అలా చేస్తే 400 వరకు వస్తుంది. కానీ ఇంకా హైవేస్ పైన అలా వెళ్ళాం కాబట్టి ప్రస్తుతానికి అయితే 350 to 380. ఓకే. అండ్ టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది సార్? ఆన్ రోడ్ ప్రైస్ ఇంకా లైక్ వాళ్ళ బ్రోచర్ పైన ఇచ్చిన రేటే. మన టాప్ ఎండ్ వెహికల్ కదా, టాప్ ఎండ్, ఇన్సూరెన్స్ లేదు, ఇంకా ఇన్సూరెన్స్ ఎక్స్ట్రా అంతే. ఇంకా ఇన్సూరెన్స్ ఒక 10,000 ఏమో, యాక్సరీస్ 20,000 అది సపరేట్. అది సపరేట్. ఈ TR చార్జెస్ ఇలాంటివి ఉంటాయి కదా, అదొక 10,000 అయింది. ఓకే. అంతే. ఓవరాల్ ఇంకా వాళ్ళ అడిషనల్ డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు. నేను ఇది ఐ థింక్ 8th వెహికల్ ఈ షోరూమ్ లో. సో నేను ఇంకేం బార్గెన్ కూడా ఏం చేయలేదు. సో ఇనిషియల్ వెహికల్ అన్నమాట మీరు తీసుకున్న, టాప్ వాళ్ళ షోరూమ్ పెట్టగానే ఫస్ట్ హ్యాండ్ లో. దట్స్ ఇట్ అండి. ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.